హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈ వీడియోలో ఉలన్ తోటి ఒక క్యూట్ బోర్డ్ ఎలా చేసుకోవచ్చో, అలాగే దాన్ని ఒక డెకరేటివ్ పీస్గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తానండి. దానికోసం నేను ఉలన్ తీసుకున్నాను, అలాగే ఈ రెండు అట్ట ముక్కలు తీసుకున్నాను. ఒకటి పెద్దది, ఒకటి చిన్నది. ఒకటి వచ్చి బాడీ కోసం అనమాట, ఇంకొకటి వచ్చి హెడ్ కోసము. ఇప్పుడు దీన్ని ఎలా చేస్తానో చూడండి. ఈ ఉలన్ని ఈ అట్ట ముక్కకి నేను చుట్టేసుకుంటున్నాను. నాకు ఎంత బాల్ కావాలో అంత ఎక్కువగా చుట్టుకుంటానన్నమాట. ఇలా చుట్టేసుకొని దీన్ని ఒక బాల్ లాగా తయారు చేసుకుంటాను నేను. దాన్ని పాంపామ్ బాల్ అంటారండి. ఇవి ఇంకొక మెథడ్లో కూడా ఉన్నాయి. ఇట్లాంటివి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఇలా చేసుకునేది, కానీ నేను ఎప్పుడు ఈ మెథడే యూజ్ చేస్తాను. నేను ఇలాగే చేసుకుంటాను పాంపామ్ బాల్స్ అన్నీ. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఆ ఉలన్ ఇలా తీసుకొని సేమ్ కలరు కొంచెం గట్టిగా ఉండే థ్రెడ్ కానీ అదే ఉలన్ కానీ తీసుకొని ఇలా మిడిల్లో పెట్టుకొని దాన్ని టై చేసేసుకోవాలి. గట్టిగా టై చేసుకోవాలండి. అది మిడిల్లో వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని గట్టిగా టై చేసుకొని ఎక్స్ట్రా ఉంటే అవి తీసేసుకున్న తర్వాత చూసారా, ఇలా కట్ చేసుకోవాలి. 2 సైడ్స్ పైన కింద సేమ్ ఇలాగే కట్ చేసుకుంటే ఒక బాల్ షేప్ వస్తుందన్నమాట. వీటిల్ని పాంపామ్ బాల్స్ అంటారు. ఇలా పైన కింద ఇలా కట్ చేసేసుకొని నేను ఇది బాడీ పార్ట్ కాబట్టి టెయిల్ ఇందులోనే వస్తుంది. అందుకోసం అంటే కొంచెం లీవ్ చేసి మిగిలిందంతా రౌండ్ షేప్లో ట్రిమ్ చేసుకున్నాను. చూసారా, ఈ టెయిల్ కోసం ఏంటంటే అక్కడ కొంచెం ఆ పోగులు ఒక్కొక్క పోగు అలా లాక్కుంటూ కొంచెం టెయిల్ బాగా షేప్ కనిపించేలా తీసుకొని తర్వాత దాన్ని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు హెడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి. బట్ నేనేందంటే రౌండ్ షేప్లో మొత్తం కట్ చేసేసి ట్రిమ్ చేసేసుకున్నాను అంతా. ఇలా ఉండాలి పాంపామ్ బాల్ అంటే. కొంచెం అంటే వదులుగా ఉండకూడదనమాట. ఇలా నీట్గా కనిపించాలి బాల్ అనేది. చూడండి, ఐస్ కోసం బీడ్స్ తీసుకున్నాను బ్లాక్ కలర్వి. అలాగే బీక్ కోసము ఒక రెడ్ కలర్ పేపర్ తీసుకొని అలా చేసుకున్నాను. బీక్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఐస్ బీక్ దీనికి స్టిక్ చేసేస్తాను. మార్క్ చేసుకున్నట్లయితే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఐస్ ఎక్కడ పెట్టాలి, బీక్ ఎక్కడ పెట్టాలి అని ముందే మార్క్ చేసుకున్నామనుకోండి, ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలన్నమాట. ఐస్ కొంచెం గ్లూ ఎక్కువగా యూస్ చేయాలి. గ్లూ ఎక్కువగా యూస్ చేసినట్లయితే చక్కగా స్టిక్ అయిపోతాయి. కొంచెం తక్కువగా అనుకోండి, ఊడిపోతాయి. కొంచెం లోపలికి ఆ ఉలెన్ అనేది అడ్జస్ట్ చేస్తూ కొంచెం లోపలికి అవి మూడింటిని స్టిక్ చేసుకోవాలన్నమాట. హెడ్ పార్ట్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా. ఐస్ పెట్టేసుకున్నాము, ఆ బిగ్ పెట్టుకున్నట్లయితే హెడ్ ఈజీగా అయిపోయింది. ఈ హెడ్ పార్ట్ని తీసుకెళ్ళి ఆ బాడీకి అటాచ్ చేసేస్తాము. సేమ్ ఇక్కడ కూడా గ్లూ యూస్ చేసి కొంచెం ఎక్కువ గ్లూ యూస్ చేయాలన్నమాట. గ్లూ యూస్ చేసి ఆ హెడ్ని తీసుకెళ్ళి అక్కడ అటాచ్ చేసేస్తాము. చేసి కొంచెం దానిపైన ఏదైనా బరువు పెట్టేసి దాన్ని బాగా డ్రై అవ్వనివ్వాలండి. దాన్ని ఏం టచ్ చేయకుండా పక్కన పెట్టేసుకున్నట్లయితే బాగా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోతే ఇంకా ఏవి ఊడిపోవు అనమాట. సేమ్ అలా చూడండి, ఈ బర్డ్ని నేను డెకరేట్ చేసుకున్నాను. ఒక ఫ్లవర్ అంటించాను, అలాగే నెక్కి సిల్క్ థ్రెడ్ అంటించాను. వింగ్స్ సేమ్ ప్రాసెస్ అనమాట. టెయిల్ ఎలా చేసుకున్నానో వింగ్స్ కూడా అలాగే చేసుకున్నాను. ఒక్కొక్క పోగు కొంచెం అలా షేప్ వచ్చేటట్టు లాక్కున్నామంటే, ఎక్కువ లాక్కూడదు, ఎక్కువ లాగితే చేతికి వచ్చేస్తాయి. అలా కొంచెం లాగామంటే కొంచెం వస్తుందన్నమాట. ఆ షేప్లో మనం అలా కొంచెం లాక్కొని పెట్టేసుకోవచ్చు. అలా వింగ్స్ షేప్ వచ్చేటట్టు తీసుకొని చేసుకోవచ్చు. వింగ్స్, టెయిల్ నేను ఇలా బర్డ్ని డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక బాటిల్ క్యాప్ తీసుకున్నాను, అలాగే ఒక అట్టముక్క తీసుకున్నానండి. ఈ బాటిల్ క్యాప్ ఏంటంటే ఈ అట్టముక్కకు అంటించేస్తున్నాను నేను. దీనికి కూడా గ్లూ యూస్ చేశాను. ఇలా గ్లూ వేసేసి ఆ క్యాప్ ఏంటంటే ఆ అట్టముక్కకి మిడిల్లో స్టిక్ చేసేసాను. ఇలా అంటించుకొని చుట్టూతా గ్రాస్ సెట్ చేసుకుందాం అనుకున్నాను. దానికోసం ఏంటంటే నేను ఒక గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ట్రయాంగిల్ షేప్లో కట్ చేసి తీసేసాను. సో దీన్ని ఏంటంటే సిజర్స్ యూజ్ చేసి అలా కొంచెం బెండ్ చేసుకుంటే ఆ షేప్ అనేది బాగా కనిపిస్తుంది. చూసారా, ఇలా ఫ్లవర్స్కి కూడా మనం ఇలా చేసుకున్నాం కదా, సేమ్ గ్రాస్కి కూడా అలాగే చేసి
కొంచెం షేప్ కనపడేటట్టు చేసుకొని తర్వాత అదేవిధంగా సేమ్ ప్రాసెస్ గ్లూ అప్లై చేసి దానికి స్టిక్ చేసుకున్నాం. కొంచెం పైన స్టిక్ చేస్తానండి నేను. చూడండి ఎలా స్టిక్ చేస్తానో. ఆ రౌండ్ షేప్లో దానికి అలాగే స్టిక్ చేస్తాను. ఆ గ్రాస్ మధ్యలో అది ఉండేటట్టు డెకరేట్ చేశాను అనమాట. చూడండి ఇలా. ఆ కింద పార్ట్ అంతా ఖాళీగా ఉంది కదా, ఆ పార్ట్ అంతా నేను ఫ్లవర్స్తో నింపేశాను. ఆ ఉలన్ వేస్ట్ కూడా పడేయద్దు. ఉలన్ వేస్ట్ కూడా మనకు యూజ్ అవుతుందండి. అది పడేయాల్సిన అవసరం లేదు, ఎక్కడో దగ్గర వేస్ట్ అవుతుంది. నేను దీంట్లో కూడా యూజ్ చేశాను ఉలన్ వేస్ట్ అనేది. చూసారా, చుట్టూతా ఇలా నేను స్టిక్ చేసేసుకున్న తర్వాత కొన్ని ఫ్లవర్స్, పేపర్ ఫ్లవర్స్ అండి ఇది. పేపర్ ఫ్లవర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన ఇంట్లో ఏమన్నా ఫ్లవర్స్ ఉంటే అవి యూజ్ చేసుకొని ఇక్కడ చుట్టూతా ఇలా స్టిక్ చేసేసుకోవచ్చు. ఇలా నేను తయారు చేసుకున్న కొన్ని ఫ్లవర్స్ అన్నీ నేను ఇలాగే స్టిక్ చేసుకున్నానండి నీట్గా. ఈ ఫ్లవర్స్ కూడా ఎలా చేయాలి అనేది ఒక వీడియో చేయాలి అని అనుకుంటున్నాను. పెటల్స్ని బేస్ చేసుకొని రోసెస్ ఎలా చేసుకోవాలా, సన్ఫ్లవర్స్ ఎలా చేసుకోవాలా అనేది వీడియో చేస్తాను. ఈ ఫ్లవర్స్ అన్నీ నేను చుట్టూతా అంటించేసుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకైతే అంతా తయారు చేసిన తర్వాత. చూడండి ఈజీ కదా, పేపర్ ఫ్లవర్సే కాబట్టి ఈజీగా స్టిక్ అయిపోతాయి. ఇంకా వేరే ఏదైనా ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ అలాంటివి అయితే మనం హార్డ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. చూసారా, నేను ఇలా డెకరేట్ చేసుకున్నాను దీన్ని. చాలా క్యూట్గా ఉంది కదా. ఈ ఫ్లవర్స్ అన్నీ అంటించేసాను. ఉలన్ వేస్ట్ అని చెప్పాను కదా, చూడండి కింద నేను ఉలన్ వేస్ట్ ఇక్కడ గ్లూ యూజ్ చేసి ఆ ఉలన్ వేస్ట్ అంతా అక్కడ అంటించేసాను అనమాట. అయితే వేరే కలర్ అది ఉలన్ వేస్ట్, వేరే దానిది. దీని ఉలన్ వేస్ట్ కాదండి ఇది. ఆ ఉలన్ వేస్ట్ అంతా అక్కడ నేను అలా అంటించేసాను. నేను ఇలాంటివే కొన్ని పాంపామ్ బాల్స్ యూస్ చేసి కొన్ని ఐటమ్స్ చేస్తున్నాను, అవి కూడా చూపిస్తాను. చూడండి సేమ్ బర్డ్ అనమాట ఇలాగే, బట్ దీనికి కింద కాళ్ళు ఉన్నాయి కదా, అవి నేను వైర్తో అలా బెండ్ చేసి ఉలన్ చుట్టేసుకొని అలా చేసుకున్నాను. సేమ్ ఇంకొకటి ఇలాంటి బర్డే ఇంకొకటి అనమాట ఇది. అలాగే ర్యాబిట్ చేశాను, ఇంకొక ర్యాబిట్. ఇది మై ఫేవరెట్. నా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.